స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. వచ్చిన వారందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. మరి అందరికీ వచ్చిన పాటే కనుక అందరూ ఏకీభవించి పాడాలి. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోని యొక్క కృపలతో బలపరిచి దేవునికి స్తోత్రం చెల్లించు. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధునంద శుద్ధాత్మను నొసగితే సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతో హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతో హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
హల్లెలూయా. హల్లెలూయా. అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు విడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు విడినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకి వెదకడం, దొరక
కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. స్థితిలో నేను సిద్ధముగా చేసుకో. స్థితిలో నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయగా సిద్ధపడు మా సంగమా. కాలం బహు కొంచెమేగా, నీకై ప్రభువిచ్చునుగా. జాగు చేసి నీవు నీకోసమే. కాలం బహు కొంచెమేగా, నీకై ప్రభువిచ్చునుగా. జాగు చేసి నీవు నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా
ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడువా సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడువా సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడువా సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా స్థితిలో నేను సిద్ధముగా చేసుకో స్థితిలో నేను సిద్ధముగా చేసుకో రారాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు రారాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా సమయము పోనీయగా సిద్ధపడుమా సంగమా హల్లెలూయా రఫీ గారు వచ్చి చివరికి ఒక పాట పాడిన తర్వాత ఆశా ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ చక్కగా పాడిన ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వచ్చి పాడతాం. అదే హుస్సేన్ గారు పాడిన పాట అత్యున్నత సింహాసనపై దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలనే ఉద్దేశం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావా నా
మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించేద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. మళ్ళీ ప్రభువా నిన్నే ఆరాధించేద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. పరిమళించునే నా సాక్షి జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందున. పరిశుద్ధాత్ములు ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. మళ్ళీ పరిశుద్ధాత్మలు ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా,
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. ఇంకొక చరణం. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి. ఆమేన్. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. మళ్ళీ యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో. ఆమేన్. స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా మనసార నిండియున్నావు. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన కొద్ది మంది అయినా గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు దేవుడు పాటలు పాడుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆరాధనలో కూడా మనం వెళ్దాం. అందుకంటే ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 4వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మన మధ్యనున్న హుల్దా వచ్చి చదివి వినిపిస్తుంది. రావాలి ఫాస్ట్గా. సర్లే, ప్రియ గారు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తనలు 4వ అధ్యాయం 1 నుంచి లాస్ట్ వరకు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నరురాలో ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగానే మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడు ఎవడనని పలుకువారు అనేకులు. యెహోవాని ఈ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి.
యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదువు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగోనైనా ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చారు నాయన. ఎంతోమంది నాయన ఈ లోకయాత్ర ముగిస్తున్నప్పటికీ నాయన సజీవులు ఉండవలసిన ప్లేస్లో నన్ను ఉంచారు ప్రభా. నీ రెక్కల నీడలో భద్రపరిచారు నాయన. ఇదిగో భయంకరమైన ఎండల్లో నాయన నీ బలముతో నీ శక్తితో నాయన కోడి తన రెక్కల కింద బిడ్డలను ఎలాగైతే కాస్తుందో మరి నాయన ఏ అపాయము, ఏ కీడు, ఏ శాపము రాకుండా నాయన నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా నీకు వందనాలు. స్తోత్రాలు 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 నాయన. మహోన్నతుడా నీకు వందనాలు, మహాగణుడా నీకు స్తోత్రాలని ప్రతి ఒక్కరు నోరు విప్పి ఆయన స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో నాయన ఇలాగ నిన్ను స్తుతించే భాగ్యం నాకు దయచేశారు ప్రభు. నీ సన్నిధిలో నిలబడే భాగ్యం నాకు దయచేసినందుకు వందనాలు 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 స్తోత్రాలు. ఇదిగోనైనా ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడు అని చెప్పిన తండ్రి నీకు వందనాలు. ప్రతి నిమిషము నాయన నీ బలముతో నింపుతున్న దేవా నీకు వందనాలు. నేనున్నాను భయపడకు అని అభయం ఇస్తున్న దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నోరు విప్పి స్తుతిద్దామా. కొద్ది నిమిషాలు, కొద్ది సెకండ్స్లైనా దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. అలనాడు పౌలు శీలలు స్తుతించినప్పుడు నాయన బంధకాలు తెంచిన దేవా నీకు వందనాలు. మాకు ఏ బంధకంలో ఉన్నాయో, ఏ ఇరుకులో ఉన్నానో అన్నీ నీకు తెలుసు ప్రభా. ఏ బలహీనత చేత నేను కొట్టబడుతున్నానో సమస్తము ఎరిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా నీ సన్నిధిలో నిలబడినప్పుడు ఆ బంధకాల నుంచి నన్ను కూడా విడుదల దయచేయండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరచండి నాయన నీకు వందనాలు. ఇంతవరకు నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. ఇదిగోనైనా ప్రతిదినము మేము పోషింప చేస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మా కష్టార్జితం మేము అనుభవించేలాగా చేస్తున్నందుకు వందనాలు తండ్రి. వందనాలు. మా బిడ్డలను, మా కుటుంబాలను కన్ననైనా కాపాడుతున్నందుకు వందనాలు నాయన. నిన్ను కాపాడువాడు కునుకడు అన్నట్టుగా ప్రభు ప్రతి నిమిషము నైనా మమ్మల్ని కాపాడుతూ నైనా కునుకు కూడా వేయకుండా నైనా నీ కనురెప్ప కూడా నైనా మూయకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను నెమ్మదిగా పడుకుని నిద్ర లేస్తానని. అలాగే కూడా మమ్మల్ని కూడా నైనా మంచి నిద్రనిచ్చి నిద్రనైనా వేకువని లేపడానికి మీరు మాకు కృప చూపిస్తున్న దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలని ప్రతి ఒక్కరు చెప్దాం. మన జీవితంలో ఎన్నో యుద్ధములు, ఎన్నో పోరాటాలు జరుగుతున్నప్పటికీ యెహోవా మా పక్షముగా ఉండి యుద్ధము చేస్తున్న దేవునికి వందనాలు చెప్దాం, స్తోత్రాలు చెప్దామా. ప్రతి ఒక్కరూ చెప్దామా. యేసయ్యా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు. నిత్యము దూతలతో కొనియాడబడుచున్న తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో కొనియాడబడుచున్న తండ్రి నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇదిగో భయంకరమైన వ్యాధులు మనం కృంగదీసినప్పుడు నేనున్నానని చెప్తున్న దేవా నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పాటతో కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. అందరికి వచ్చిన పాట యుద్ధము యెహోవాదే అనే పాట పాడుకుందాం. అందరం చప్పట్లు కొడదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన
కథైనా యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కథైనా యెహోవా మన అండ. అందరూ యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అవును తండ్రి, మా పక్షము యుద్ధం చేసే దేవా నీకు వందనాలు నాయనా. నాయనా, వ్యాధులు మమ్మల్ని కృంగదీసిన, బాధలు మమ్మల్ని లేవనెత్తకుండా ఉంచినా నాయనా, నేనున్నాను అని చెప్పిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం దేవా, నీకు వందనాలు వందనాలు. ప్రభు, ఆపత్కాల మందు నీవు నమ్ముకున్నదగిన సహాయకుడు తండ్రి. ఉన్నా కూడా ఆయన వాటినన్నిటి నుంచి తొలగించే దేవుడు. విశ్వాసముతో ఆయన వైపు చేతులెత్తుతాం. ఆమేన్. ఇరుకు గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనగుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనగుండా, భయమేలా. అందరూ ఉత్సాహంగా యెహోవాదే, యుద్ధము యెహోవా, అందరూ పాడాలి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి ఆశీనుల కండని మేము ప్రాధేయపడి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం ప్రభా. నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే ఈ చిన్న సంఘాన్ని మీరు దీవించండి ప్రభా. మా స్తుతులపై ఆశీనులు కండి ప్రభా. ఈ చిన్న ఆరాధన సియోనులో నుండి మన ప్రభువు మనల్ని ఆశీర్వదించును గాక. సియోనులో ఉన్న మన తండ్రి మనల్ని ఆశీర్వదించును గాక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, మా పక్షముగా యుద్ధం చేసేవాడు నీవే ఉన్నావు ప్రభా. మా పక్షంగా రాజులు లేరు నైనా, శూరులు లేరు ప్రభా. సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీవే మా పక్షముగా ఉండి యుద్ధం చేయనైనా. ఏది మాకు అనుకూలమో, ఏది మాకు మంచిదో ప్రతి విషయంలోనూ నీ సహాయం మాకు అందించి మా పక్షముగా మీరే యుద్ధం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా నాయన, నీ సన్నిధిలో నిలబడి ఆరాధన చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోవనాయన. ఇగో ఎంతో బలహీనంగా ఉండి నీ సన్నిధిలో నిలబడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో దూర ప్రాంతం నుంచి నీ సన్నిధిలోకి ఇక్కడికి తీసుకొచ్చారు, వందనాలు నాయనా. ఎవరు నీ సన్నిధిని నైనా నిర్లక్ష్య పెట్టకుండా నీ మాటలు విని మేలు పొందడానికి వచ్చిన వారు మేము కూడా మేలు పొందడానికి నీ ఆదరణ అయిన మాటలు నైనా, నీ మేలుతో కూడిన మాటలు నైనా, నువ్వు బలపరిచే మాటలు మాకు అందించండి ప్రభా. అయ్యా, ఇక్కడ చేసి నిలబడి నిన్ను స్తుతించిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎక్కడితో ఉన్నారో, ఎవరు అశ్రద్ధతో ఉన్నారో నాకైతే తెలియదు నాయన. సమస్తము ఎరిగిన దేవా, నువ్వు చూచుచున్న దేవుడు అయి ఉన్నావు ప్రభా. సమస్తమును నైనా ఎరిగి ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క బలహీనతను నైనా నీవే బలపరచమని అడుగుచున్నాను నాయన. స్వస్థత దయచేయమని అడుగుచున్నాను అయ్యా. నీ సన్నిధిలోనైనా నిలబడి నిన్ను స్తుతించి గణపరిచిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మైక్ ద్వారా కూడా ఎవరైతే నీ మాటలు వింటున్నారో, ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో, ఎవరైతే నిన్ను గణపరుస్తున్నారో నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అలాగే నీ సన్నిధిలో కూడా కూర్చోవడానికి వారికి అవకాశం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన, మరి ముఖ్యంగా నీ దాసుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నాయన నీ
నీ దాసుని నిలబెట్టి మంచి మాటలు మా ద్వారా నేర్పించండి ప్రభా. వాటిని నేర్చుకుని సరిదిద్దుకునే మనసు మాకు దయచేసి నీ కృప నీ కాపుదల మాతో ఉంచి నాయన ఈ చిన్ని ఆరాధన నీ పాదాల సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటారని స్వీకరిస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. మరి వాక్యం చదివిన ప్రియ గారికి నా వందనాలు, ఆరాధన చేసిన ప్రతి ఒక్క బిడ్డకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాల్సి అని అనుకుంటే మీ దేవుని బిడ్డలకి మీ సాక్ష్యం తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఎవరు లేనట్లయితే మరి దాసులకు సమయం ఇవ్వబడుతుంది. వాక్యం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, మరి